హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి రెడ్డి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాము. ఈరోజు రాఖీ పండుగ కదా, అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఇంకా మా నాన్నగారు రాఖీ కట్టుకుంటుండు, వాళ్ళక్క రాఖీ కడుతుంది. వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పినాని. వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? హ్యాపీ రక్షాబంధన్. హ్యాపీ రక్షాబంధన్ ఫ్రెండ్స్. వెరీ గుడ్. ఇంకా నువ్వేమేమి తెచ్చుకున్నావో చూపిద్దామా? ఇంకా నాన్నగాడు 5 రాఖీలు తెచ్చుకున్నా అనమాట. ఇంకా ఇదేమో లైటింగ్ వచ్చేది అయితే వాడికి నచ్చిందే తీసుకున్నాడు. పిల్లలకు ఒక ఆరాటం కదా, ఇంకా ఇందులో లైట్ వస్తే ఇంకా చాలా ఎట్లా అంటే లైట్ రాగానే ఇంకా ఏదో ఆనందం అనిపిస్తుంది ఆయనకి. ఇది ఒక ఆయన సెలెక్షన్, ఇది రాఖీ. ఇంకా ఇదేమో నా సెలెక్షన్. అంటే మన చిన్నతనంలో కూడా ఇదే రాఖీ కట్టుకునే వాళ్ళం కదా మనము. అంటే మనకు మెయిన్ రాఖీస్ ఇవే అనమాట. ఈ నిన్న మొన్న నుంచి ఈ మధ్యన ఇవి వస్తున్నాయి స్టోన్స్, కానీ ఇంతకుముందు ఇవే కట్టేవాళ్ళం. కాబట్టి ఇది ఒకటి సెంటిమెంట్ అనమాట నాకు. ఇట్లాంటి రాఖీ కట్టుకోవాలి, ఫస్ట్ రాఖీ ఇదే. దాని తర్వాతనే ఏదైనా ఫస్ట్ రాఖీ ఇది మెయిన్ ఇంపార్టెంట్. అయితే ఈ 2 దూది రాఖీ తర్వాత ఇంకా ఈ రాఖీస్ మనం చిన్న ఉన్నప్పుడు పెద్ద పెద్ద సైజులో వస్తుండే అవి. ఇప్పుడు అంతగా వస్తలేవు, కానీ ఇవి దొరకలేవు. లెంకి ఇంకా ఒక 4-5 షాపులు తిరిగి మరీ తెచ్చుకున్నా అనమాట. ఇది ఒక సెంటిమెంట్, ఇది ఫస్ట్ కట్టాలని. ఇంకా ఇదేమో మా నాన్నగారికి నచ్చింది, లైట్ వచ్చింది అని చెప్పేసి అది తీసుకుండు. ఇదేమో మా పాపకు నచ్చింది, స్టోన్స్ కావాలని. ఇంకా మా నాన్నగారు కూడా ఏమంటుండంటే, నాకు చెయ్యి నిండాలి మమ్మీ, రాఖీస్ అన్నీ నాకు చెయ్యి నిండాలి, ఎక్కువ కట్టాలంటే సర్లే అని చెప్పేసి వాడికి ఏమేమి నచ్చినాయో, ఇంకా నాకు మా పాపకి మా బాబుకు ఏమేమి నచ్చినాయో అన్నీ తీసుకొని ఇంకా వచ్చినాము. ఆయనకు మొత్తానికి చైన్ నిండాలి కడితే. అంతేనా డాడీ? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి రెడ్డి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎట్లున్నారు? నేనైతే బాగున్నా. ఇప్పుడైతే మా తమ్మునికి అయితే రాఖీ ఆడుతున్నా. అందరికీ రక్షాబంధన్, హ్యాపీ రక్షాబంధన్. శుభాకాంక్షల. కుంకుమ వడ్డందని మంచిగా అనుకో. హ్యాపీయా? రాఖీ అంటే ఇష్టమా నాన్న నీకు? ఎన్ని కట్టాలి నాన్న? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కట్టాలి? ఫస్ట్ అది కట్టు బేట. నాని, నీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కట్టాలి చెప్పు ఒకసారి. నీకు రాఖీస్ ఎన్ని కావాలి? 2ఆ? మమ్మీ చెయ్యి నిండాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కట్టాలి, చాలా రాఖీలు కట్టాలని చెప్పినావు కదా నాని. చెప్పు ఒకసారి. మీ ఫ్రెండ్స్ అవి మీ ఫ్రెండ్స్ కడతావా? ఎన్ని కట్టుకుంటావు నాన్న రాఖీస్? ఫ్రెండ్స్ ఇదైతే మా మమ్మీ సెలెక్షన్. ఇది చాలా షాప్స్ తిరిగింది దీనికోసం. నీకు డ్రెస్ మ్యాచింగ్ అయింది బేట కలర్. ఏ నాన్న, నువ్వు కట్టుకోవాలి ఫ్రెండ్కి తర్వాత. నాని ఫ్రెండ్కి ఇంకా తెచ్చినాం కదా, అవి కడదువులే. ఇప్పుడైతే ఇది కట్టుకో. బాగుంది నాన్న. ఫ్రెండ్స్ ఇదైతే మా తమ్ముడు అడిగి కొనిచ్చుకుండు. వీన్ సెలెక్షన్ దక్కదు. ఏమైంది? అది బటన్ ఒత్తితే లైట్ వస్తుందా నానా? బటన్ బ్యాటరీ లో అయిందా? వాడే కొత్తుతుండు కదా, అందుకని అట్లా అయింది. పెట్టినాక ఒత్తుడానా? ఏం కాదు. అది నైట్ టైంలో అయితే కలర్, అది లైట్ కలర్ వస్తుంది కదా, నైట్ టైంలో బాగుంటుంది నాన్న. ఇప్పుడు కనిపించదులే నీకు లైట్ వేసినా కానీ. నాన్న మరి అక్కకి ఏమి ఇస్తున్నావు నాన్న? గిఫ్ట్ ఏమి ఇస్తున్నావు? ఏదో డ్రెస్ అన్నాడు, నాకు కూడా తెలియదు. నైట్ వెళ్ళి కొనుక్కుర్రంట. అదే నేను తమ్ముడు డాడీ పోయి తెచ్చినాము. నీకు తెలీదు, ఇప్పుడే సర్ప్రైజ్ ఓపెన్ చేయాలి. ఏందో నీకు నచ్చిందే తెచ్చిన బేట, కానీ నీకు చెప్పలే. ఇప్పుడే చూదు అని చెప్పలే. నీకు రాఖీస్ తెచ్చినాం కదా. స్టోన్స్ అయితే కడుతున్నా. అమ్మ, నువ్వు అన్నట్టే నీ చెయ్యి నిండుతున్నాయి నాని రాఖీసు. ఇంకా మొత్తం నిండుతాయి, ఇంకా మోచే వరకు నిండుతాయి. స్కూల్లో కట్టిరా నాన్న నిన్న మీ ఫ్రెండ్స్? స్కూల్లో అయ్యయ్యో ఇరిగిపోయిందా? అంటే స్కూల్లో నిన్న సెలబ్రేషన్ చేసిర్రా రాఖీ పండుగది?
ఆహా. ఫ్రెండ్స్ నాకు మరి మీరు ఏమి ఇచ్చిర్రు నాన్న? చాక్లెట్స్ ఏమన్నా ఇచ్చిరా ఏమి ఇయ్యాలి? ఫ్రెండ్స్ కి? మీరు చాక్లెట్ ఇవ్వాలి కదా నాన్న. ఇయ్యాలి మమ్మీ. రాఖీ అయితే కట్టిన ఫ్రెండ్స్. ఇంకా స్వీట్ ఏం తెచ్చినావు నాని? జిలేబీ నేనే అడిగిన, బాగుంటాయి మమ్మీ జిలేబీ తీసుకురా. అంటే ఇప్పుడు మేము స్వీట్ చేస్తుంటే కలాకాన్ అట్లా, ఇంకా ఈసారి వెరైటీగా జిలేబీ అంటే ఇక్కడ మా ఏరియాలో అప్పటికప్పుడే చేసి అమ్ముతారు, చాలా ఫ్రెష్ ఉంటుంది, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా ఎప్పుడు అదే అవుతుందని చెప్పేసి ఇంకా ప్రతి ఇయర్ కలాకానే తెచ్చుకుంటాము. ఎందుకో ఈసారి జిలేబీ కావాలని నాని కూడా నైట్ అడిగిండు అనమాట, రాఖీ తీసుకురావడానికి, ఇంకా పాపకి గిఫ్ట్ తీసుకురావడానికి వెళ్ళినాం కదా, అక్కడ జిలేబీ చూసి మమ్మీ జిలేబీ తినాలనిపిస్తుంది అంటే ఇంకా జిలేబీ తీసుకున్నాము. నానా పెట్టు, నాని పెట్టు, ఇదా? పెట్టు స్వీట్ పెట్టు. కన్నయ్య ఆజీ ఆజీ హాయ్ చెప్పినావు నానా, నువ్వు స్వీట్ తిను అని చెప్తున్నా, నీకు ఇష్టం కదా ఫ్రెండ్స్ జిలేబీ. నేనైతే కొంచెమే పెడుతున్నా, మా తమ్మునికి అయితే జలుబు దగ్గు ఉంది. తినని పెట్టా పాపం. నేను తింటా మంచిగా. బాగుంది కదా? బాగుంటుంది, ఆయనకు స్వీట్ అంటే ఇష్టం కాబట్టి బాగుంటుంది. అడిగి మరీ తెప్పించుకున్నా, కలాకాన్ అంత నచ్చదు. ఏం నాన్న తిను, ఏం తింటున్నావు అది? బాలే బాగుంటుంది కదా, మీకేం తెలుసు. నైట్ తిన్నాడు కదా, వానికి బోర్ వచ్చినట్టుంది బెట, తేంగానే తిన్నాడు. ఇంకా ఇప్పుడు ఎక్కువ తింటే ఇంకా ఎట్లనే. ఇటు నుంచి తిప్పు అట్లా ఇయ్యి ఇంకా అక్కడ పెట్టు. నాన్న కాలు మొక్కు నాన్న, అక్కయ్య నువ్వు కాలు పెట్టి పెట్టు. నువ్వు బయటికి దీవించు, మంచిగా కొంటె పనులు చేయొద్దు, మంచిగా చదువుకోవాలని చెప్పు బెట. గుంట పనులు వేయొద్దు, మంచిగా చదువుకోవాలి, రోజు స్కూల్ కొనని ఏడుస్తాడు కానీ పోవాలి అని చెప్పు. గిఫ్ట్ పెట్టు అక్కకి, నువ్వు బొట్టు పెట్టు కన్నయ్య, అక్కకి బొట్టు పెట్టు. బొట్టు పెట్టి బొట్టి బెట, నాన్నగానికి బొట్టి. ఒక్క నిమిషం అక్కనే. స్టార్ట్ అయిందా వీడియో? వెరీ గుడ్. గిఫ్ట్ పెట్టు. గిఫ్ట్ చూసా. ఓపెన్ చేయి నాన్న, ఓపెన్ చేయి. ఇట్లా పట్టుకో, ఇట్లా. చూద్దాం ఏం గిఫ్ట్. అయ్యో, అక్కకి చిరిగిందా ఇది? అయ్యో అది బాక్స్ పోయినట్టుంది బెట, ఒక్క నిమిషం. ఇట్లా ఇట్లా పట్టుకో, వదిలే, ఓపెన్ చేయి. ఓపెన్. అమ్ములు నీకు తెలియదు కదా ఏం చేస్తున్నావు, ఏమనుకుంటున్నావు? నేను డ్రెస్సే తెచ్చిన, కానీ ఎట్లాంటి డ్రెస్ తెచ్చిన? కొంచెం అయితే చూసిన, అది గ్రీన్ ఉంది, నేనైతే ఫ్రాక్ అనుకుంటున్నా మమ్మీ. ఫ్రాక్ అనుకుంటున్నావా? ఎప్పుడు చూసినావు? నేను నీకు కనిపించకుండా పెట్టినా కదా. ఇగో కాదు కనిపిస్తుందా? ఇదే కనబడి, నాకేం అర్థం కాలేదు, ఫ్రాకే అనుకున్నా. అయ్యో అయ్యో, సరేలే ఇప్పుడు చూడలే. టంటడా, నువ్వు చాలా రోజుల నుంచి అడుగుతున్నావు కాబట్ట, గరారా డ్రెస్ కావాలని చెప్పేసి, గరారా డ్రెస్ కావాలని చెప్పేసి అడుగుతున్నావు కదా అని చెప్పేసి నైట్ పోయి తీసుకొచ్చి. నేనైతే ఇప్పుడు చూపిస్తా ఈ డ్రెస్. పోవాలా లేవాలా? ఇదేమో అక్కకి గిఫ్ట్ ఇచ్చినావు కదా, హ్యాపీ రక్షాబంధన్ చెప్పుకోండి ఇద్దరు. హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ అను. సేమ్ టు యూ అను. హ్యాపీ హ్యాపీ నాక్ అని చెప్పు, నీకు ఇచ్చిన గిఫ్ట్ హ్యాపీ నాను. హ్యాపీ నాక. హ్యాపీ. నాన్న రాఖీ కట్టడానికి వచ్చినావా తమ్ముడికి? కట్టు బేట. మా నాన్నగాడు అనుకున్నట్టే ఇంకా రాఖీలు చేయి నిండేటట్టున్నాయి. ఇప్పుడే వాళ్ళ అక్క వచ్చింది, ఇంటి పక్కన అక్క రాఖీ కట్టడానికి వచ్చింది. ఎంత బాగుంటుంది, ఇంకా సంవత్సరానికి ఒకసారి ఇట్లా అన్న చెల్లెల అనుబంధము గుర్తు చేస్తూ మనము రాఖీ సెలబ్రేషన్ చేసుకుంటాము. బాయ్ ఫ్రెండ్స్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి. కట్ బెట్ట లక్కీ, కట్. బాయ్.